వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గాయ్స్. మనం ఈరోజు ఆడబోయే గేమ్ పేరు వచ్చేసి స్పేస్ ఫైట్ సిమ్యులేటర్. సో ఆలస్యం చేయకుండా వెళ్ళిపోవడం. లెట్స్ గో. అయితే పవర్ఫుల్ ఇంజన్స్ 3 తీసుకున్నాం. పవర్ఫుల్ ఇంజన్స్ అండ్ ఫ్యూల్ ట్యాంక్స్ కూడా. అండ్ మనం మధ్యలో ఒక రోవర్ కూడా చేయాలి. మన ప్లాన్ ఏంటంటే మూన్ మీదకి వెళ్ళడం. దానికోసం ఇదంతా చేస్తున్నాం. సో చిన్న ఫ్యూల్ ట్యాంక్స్, ఇంకో చిన్న ఫ్యూల్ ట్యాంక్ అండ్ సపరేట్ చేయడానికి. ఆ తర్వాత హీట్ ప్యానల్, ఆ తర్వాత ఆస్ట్రోనాట్ ముగ్గురిని పెడదాం. ఆస్ట్రోనాట్ అండ్ ఇదేమో పారాషూట్స్ దీని మీద. ఆ తర్వాత మనకి ఆర్సిఎస్ కూడా ముఖ్యం. అండ్ ఆర్సిఎస్ అంటే ఒక గ్యాస్ టైప్ ఉంటుంది. ఆ గ్యాస్ టైప్తో వెళ్ళొచ్చు. దీన్ని రివర్స్ కొంచెం జూమ్ అవుట్ చేసి ఇక్కడున్న ఇంజన్స్ తీసి ఎస్ చోట అతక్కట్లేదుగా. అమ్మాయ ఫైనల్గా ఓకే. అదే టీ దాట్ ఉండాలనుకుంటా. ఎస్. ఆ తర్వాత ఇలా ఉండాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు యాజ్ యూజువల్గా రాకెట్ ఇంజన్స్ పెడదాం. అండ్ మధ్యలో వదిలేద్దాం. దీన్ని మధ్యలో వదిలేయాలంటే దీనికి ఇవి అతికిద్దాం. ఇక్కడొకటి, ఇక్కడొకటి. తర్వాత యాజ్ యూజువల్గా పెడదాం. బ్రో ఏమేమో అయిపోతుంది. ఆర్సిఎస్ తర్వాత మళ్ళీ ఇది కూడా కదా. టోటల్గా ఈ 3 ఫ్యూల్స్తో వెళ్ళడం అంటే కొంచెం కష్టమని చెప్పుకోవాలి. మధ్యలో ఏమైనా ఇంజన్స్ యాడ్ చేద్దామా అంటే అది లేదు. మొత్తం
తీసుకోవాలంటే ఏం చేయాలి? మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయింది. ప్రస్తుతానికైతే ఇదైతే ఉంటుంది. ఇదైతే స్ట్రక్చర్, బేసిక్ ఫామ్ అయితే ఇదే స్ట్రక్చర్ నా రాకెట్కి. ఆ తర్వాత దీనికి ఏమైనా యాడ్ చేద్దాం. దీనికి కూడా స్మాల్ ఇంజన్ మధ్యలో దానికి ఓకే, ఇదైతే నాకు ఓకే. స్మాల్ ఇంజన్, మూడిటికి స్మాల్ ఇంజన్స్ పెడదాము. ఆ తర్వాత ఓకే, ఆ తర్వాత మళ్ళీ వీటికి ఫ్యూల్ ట్యాంక్, ఫ్యూల్ ట్యాంక్. ఆ తర్వాత ఇది ఇంకేవి ఇంకోటి తీసుకున్నాం. ఆ తర్వాత ఆస్ట్రోనాట్ షటిల్స్, పారాషూట్ అండ్ సపరేటర్స్. ఆర్సిఎస్ అయితే డెఫినెట్గా ఉండాలి, ఎందుకంటే ఇవి బ్యాలెన్స్ చేస్తాయి. సో ఇంకా 2-3 తీసుకుందాం. ఇటు సైడ్ ఎస్, ఇటొకటి ఎస్, ఇలా పెట్టేసి నా తర్వాత రాకెట్ ల్యాండ్ చెయ్యాలి కాబట్టి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో ఏదైతే మన రాకెట్ది ఇంకేమున్నాయి? వీటికి షీట్లు కూడా ఉండాలి. ఇక్కడ ఉంటాయి. ఇది కాదు, స్ట్రక్చర్ కాదు, అండ్ ఇవి అందుకంటే పెద్దది ఇది పెద్ద షటిల్, చిన్నది పెడదాం వీటికి. ఇదొకటి, ఇదొకటి, కొంచెం మీదకి. ఇదొకటి. ఆ తర్వాత వీటికి ఇవి పెట్టుకుంటూ వెళ్ళిపోదాం.
పెడదాం. ఎస్, వాటికి వస్తున్నట్టు దీనికి రావట్లేదు. ఇది అన్నమాట. తర్వాత దీనికి వీటికి కవర్ ఆర్సిఎస్ కావాలి 2. చాలా ఒకటి చాలా ఆర్సిఎస్. అంతే, ఇది చాలా అనుకుంటున్నాను ప్రస్తుతానికి. గజిబిజి అయిపోయింది మళ్ళీ. సరే, ఈ షీట్స్ అని తీసేద్దాం. ఎస్, ఇప్పుడు ఇక్కడ పెట్టాలి. తర్వాత మళ్ళీ కవర్. సో ఏదైతే రాకెట్ మంది బేసిక్, ఇది మన బేసిక్ రాకెట్. సో లాంచ్కి వెళ్ళిపోదాం. పదండి, మూన్కి వెళ్దాము. ఎస్, చెప్పినట్టుగానే ఒక స్ట్రక్చర్ అయితే వచ్చింది. సో మనకైతే ఫ్యూల్స్ అన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 ఉన్నాయి. సో మనం ఫుల్ పవర్తో ఇంజన్స్ అన్నీ ఆన్ అండ్ లాంచ్. మన మ్యాప్లో కూడా చూసుకోవాలి. సక్సెస్ఫుల్ లాంచ్ అయింది. చెప్తాం, ఫ్యూల్ జల్దీ అయిపోతుంది మన దగ్గర, అదే ప్రాబ్లం. మన ఫ్యూల్స్ అయిపోయినాయి. ఇంత జల్దీ ఫ్యూల్స్ అయిపోయినాయి. ఓ షట్, మిషన్ ఫెయిల్ అయిపోయింది గైస్. పారాషూట్ గోల్. నావిగేట్ డో. ఇది ఒకటే మిగిలింది మనకి. సో ఫస్ట్ మ్యాప్ అయితే మనం ఫెయిల్ అయ్యాం గాయస్. ఫ్యూల్స్ అయితే జల్దీ అయిపోతున్నాయి. మన దగ్గర ఫ్యూల్ ట్యాంక్స్ ఉన్నాయి. ఫ్యూల్ అనేది జల్దీ అయిపోతుంది. ఇప్పుడు మనకు పెద్ద కష్టం వచ్చి పడింది. దీన్ని ఇంకొంచెం భారీగా మారుస్తాం. దీనికి ఇంకా ఫ్యూల్ ట్యాంక్స్
చేస్తున్నా. థ్యాంక్ యూ పవర్ఫుల్ ఇంజన్. ఇవి పెడదాం. ఓ ఇది ఇంకా పవర్ఫుల్ ఇంజన్ పెట్టలేమా? ఎంత చిన్నది? ఎస్ గైస్, చిన్నది పెట్టాక పవర్ఫుల్ ఇంజన్ పెట్టచ్చు. సో మన దగ్గర ఇప్పుడు టోటల్ 8 ఫ్యూల్స్ ఉంటాయి. సో వెళ్దాం పదండి. 4 3 2 1 అన్ని ఫ్యూల్స్ ఆన్ చేసాం. మన మ్యాప్లో కూడా తీసుకోవాలి. అండ్ పాయింట్ అంతా వేగంగా వెళ్ళిపోతుంది. ఫ్యూల్ ఇప్పుడు మనకు తక్కువ అవుతుంది. అండ్ స్ట్రైట్గా వెళ్ళడం వల్ల ఫాస్ట్ దాటాలి. అర్త్ దాటాక మనం వెళ్ళిపోవచ్చు. ప్లస్ మనం 1000 మీటర్స్కి రీచ్ అయ్యాం. 1000 మీటర్స్ ఆల్టిట్యూడ్. ఏమైపోయింది గైస్ మన ప్రాజెక్ట్కి అస్సలు. యా దీనికి బతికిద్దాం. లాంచ్కి వెళ్ళిపోదాం. అండ్ నౌ ఇది మనం పక్కా చేస్తున్నాం. లెట్స్ గో. అర్థం ఎంత జల్దీ దాటుతుందో మంచిది. బికాస్ మన ఫ్యూల్ ఎంత ఎక్కువ దాపెట్టుకుంటే మనం అర్థం నుంచి అంత మంచిగా వెళ్ళవచ్చు. ఎస్ గాయ్స్, అక్కడ డాట్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది. డాట్ ఎంత ఎక్స్టెండ్ అయితే అంత మంచిగా మనకి. మళ్ళీ ఏమైంది కేస్? నేను ఇంజన్ ఆఫ్ చేశాను. అండ్ నేను కొంచెం తిరగాను కానీ ఇంజన్ ఆన్ చేస్తాను. ఆన్ ది ఇంజన్స్. మనం అర్థం దాటే తీరుతాం. మీద ఉన్నది ఒకటే పోయింది. ఆస్ట్రోనాట్ అండ్ పారాషూట్ షూట్. సో మనం ఏం చేయలేం guys. అది మిషన్ మనకు చాలా ముఖ్యం. లెట్స్ గో. దాటేస్తాం. దాటేసాం. అండ్ ఈ పాయింట్కి మనం టైం స్నాప్ చేసుకుందాం. ఆ పాయింట్కి రాగానే మనం ఫ్యూల్ ఆన్ చేయాలి. అలా ఆన్ చేసాం. ఎస్, తిప్పాలి. అర్థం మొత్తం దాటాక అప్పుడు మళ్ళీ ఇంజన్ ఆన్ చేయాలి. అలా అయింది. మన ఫ్యూల్ కూడా అయిపోతుంది. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి. ఒకటే ఒక ఫ్యూల్తో నడుస్తున్నాం మనం. అది కూడా సెంటర్. వావ్. ఎస్. అండ్ ఇప్పుడు మనం ఈ రాకెట్స్ని వదిలేయాలి. ఎస్, సక్సెస్ఫుల్గా మనం ఆ రాకెట్స్ని వదిలేసాం.
సగానికి సగం ఇక్కడ అయిపోయింది. స్టార్ట్ వస్తుంది. దాటేసామంటే ఒక పని అయిపోద్ది మనకి. మ్యాప్లో ఏమవుతుందో తెలియదు కానీ రాకెట్ మన కంట్రోల్లో లేదు. నేను తిప్పుతుంది ఒక సైడ్, కానీ వెళ్తుంది ఇంకో సైడ్. ఓ షెడ్, రాకెట్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్. నో గైస్, రాకెట్ మన కంట్రోల్లో లేదు. టైం న్యాప్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఇంజన్ ఆన్ చేద్దాం. మనకి రైట్ సైడ్ కంట్రోల్ పోయింది. మొత్తం ఫ్యూల్ కింద ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దాంతో ఆ రెండింటిని బయటికి పంపించేద్దాం. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ వదిలేద్దాం మనం ఆ రాకెట్స్ని. ఎస్, అండ్ ఇప్పుడు మ్యాప్లో చూసుకుంటే ఇప్పుడు మనం టర్న్ తీసుకోవచ్చు సక్సెస్ఫుల్గా. మన దగ్గర పారాషూట్ లేదు. ఈ రాకెట్ ఫ్యూల్తోనే మనం వెళ్తున్నాం మూన్ మీదకి. బట్ వెళ్ళలేము మూన్ మీదకి. బట్ ఇదొక అటెంప్ట్. ఎస్ గాయ్స్, ఫైనలీ ఇప్పుడు మూన్ మీదకి నావిగేట్ చేసుకోవాలి. నావిగేట్ చేసుకున్నాక ఈ పొజిషన్కి వచ్చేంత వరకు ఇక్కడికి రాగానే మనం ఇప్పుడు మూన్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పొజిషన్లోకి రాగానే మనము ఫ్యూల్తో బండిని నడపాలనుకుంటా. ఎస్ గాయ్స్, ఫ్యూల్తో నడపాలి. అది అక్కడికి వెళ్తుంది కదా, అక్కడికి వెళ్ళాక ఫ్యూల్ ఆపేయాలి. ఫ్యూల్ ఆపేసాక ఫ్యూల్ని చాలా తక్కువ చేసుకుందాం. అండ్ దీన్ని ఎంత దగ్గర తీసుకెళ్తే అంత దగ్గర తీసుకెళ్ళాలి. అండ్ దగ్గరికి వచ్చాక ఆఫ్ చేసేసాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ వరకు టైం స్నాప్ చేయాలి. అండ్ ఇప్పుడు మ్యాప్లో రివర్స్ తిరిగి రివర్స్ తిరిగాక ఇంజన్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ వరకు టైం స్నాప్ చేసుకుందాం. ఇక్కడ మూన్
ఇప్పుడు మనం తిరగాలి. ఇటు 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 అండ్ ఫుల్ స్పీడ్తో మనం మూన్ దగ్గర లాక్కోవాలి. దగ్గర లాక్కున్నాక ఆపేయాలి. వరకు టైం స్నాప్ చేసుకున్నాం. మనం ఇప్పుడు మూన్ దగ్గరికి వెళ్తున్నాం. టైం స్వాప్. లెట్స్ గో గైస్ మూన్. బట్ రివర్స్లో వెళ్తున్నాం. అదే యా ఫైనలీ. తిరుగు 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 తిరుగు. ఇంజన్ ఆన్ చేసుకోవాలి. చాలా వేగంతో కిందకు పడుతున్నా. సో డెఫినెట్గా ఇంజన్ ఆన్ చేసుకోవాలి. ఫ్యూల్ అయిపోయినా పర్లేదు. ఇంజన్ ఆఫ్. క్రాష్ ల్యాండ్ అయిపోయింది గాయ్స్. మూన్ మీద మనం క్రాష్ ల్యాండ్ అయ్యాం. బట్ ఆస్ట్రోనాట్స్ ఇంకా సేఫ్గానే ఉన్నారు. షట్. సో అది గైస్ మన ఫస్ట్ అటెంప్ట్ మూన్ మీద. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ గైస్. ఫర్ మోర్ వీడియోస్